आज तेलंगाना में दोराला सरकार और प्रजाला सरकार के बीच में लड़ाई है। తెలంగాణలో దొరల సర్కార్కు ప్రజల సర్కార్కు మధ్యన యుద్ధం జరుగుతున్నది. आपके चीफ मिनिस्टर पूछते हैं कि कांग्रेस पार्टी ने क्या किया। ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నాడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని అంటున్నాడు. केसीआर जी, जिस सड़क पे आप चलते हो वो कांग्रेस पार्टी ने बनाई। ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో అది కాంగ్రెస్ పార్టీ చేసిందని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. जिस स्कूल और कॉलेज में आप पढ़े थे वो कांग्रेस पार्टी ने बनाए। ఏ స్కూల్లో ఏ కాలేజీలో మీరు చదివినరో అది కాంగ్రెస్ పార్టీ కట్టించిందని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. और हैदराबाद जो पूरी दुनिया में मशहूर है, आईटी सिटी है, जिससे आप हर रोज करोड़ों रुपए चोरी करते हो, वो भी कांग्रेस पार्टी ने बनाया। ఈ హైదరాబాదు ఇంత పెద్ద ఎత్తున ప్రపంచంలో గుర్తింపు పొందిందంటే ఆ హైదరాబాద్ నుంచి కూడా మీరు దోచుకుంటుండ్రంటే కూడా ఆ హైదరాబాద్ను నిర్మించింది కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. आपने कांग्रेस पार्टी के बारे में पूछा, मैं थोड़ा आपके बारे में बता देता हूं। కాంగ్రెస్ పార్టీ నుంచి మీ తరపు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నది, మీ ద్వారా నేను అడుగుతున్నా. सवाल ये नहीं है कि कांग्रेस पार्टी ने क्या किया, सवाल ये है कि केसीआर ने क्या किया। కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని అడిగేది కాదు, కేసీఆర్ ఏం చేసిండని చెప్పి సభాముఖంగా నేను అడుగుతున్నా అని చెప్తే రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. ये सवाल है। ఇది అసలైన సవాలు. केसीआर जी, కేసీఆర్ గారు आपने कालेश्वरम प्रोजेक्ट में कितना पैसा चोरी किया? కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎంత పైసలు దోచుకున్నామని చెప్పి రాహుల్ గాంధీ గారు అడుగుతున్నారు. मैंने अपनी आंखों से जाकर कालेश्वरम प्रोजेक्ट को देखा। నా కండ్లతోనే నేను కాళేశ్వరం ప్రాజెక్టు చూశాను. आप तेलंगाना के इरिगेशन मिनिस्टर हो। మీరు ఇక్కడ ఇరిగేషన్ మినిస్టర్, మీరు ఇక్కడ తెలంగాణకు. कालेश्वरम प्रोजेक्ट के खंभे टूट रहे हैं। కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కూడా నష్టపోయింది. ఈ రోజు कालेश्वरम प्रोजेक्ट का डैम जमीन में धंस रहा है। కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కుంగిపోయిన పరిస్థితి ఉన్నది. ఇక్కడ आपने तेलंगाना की जनता से 1 लाख करोड़ रुपया कालेश्वरम प्रोजेक्ट से ही चोरी किया है। మీరు తెలంగాణ ప్రజల యొక్క సొమ్మును కాళేశ్వరం ప్రాజెక్టు రూపంలో 1 లక్ష రూపాయలు దోచుకున్నారని చెప్పి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నది. केसीआर जी, కేసీఆర్ గారు तेलंगाना के जो पैसे बनाने वाले मंत्रालय हैं वो सारे के सारे आपके परिवार के हाथ में है। తెలంగాణలో వచ్చిన పైసలన్నీ కూడా మీ పరివారమే దోచుకుంటున్నది. నీ అల్లుడు, కొడుకు, బిడ్డ, నీ చిన్న కొడుకు కూడా మొత్తం కూడా దోచుకుంటున్నారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. जमीन आपके हाथ में, భూమి మీ చేతుల్లోనే ఉంది. रेत आपके हाथ में, सैंड శాండ్ అంటే ఇసుక మీ చేతిలోనే ఉంది. शराब आपके हाथ में। సారా మీ చేతుల్లోనే ఉంది. आप ये बताइए कि सबसे भ्रष्ट मिनिस्ट्रीज आपके परिवार के हाथ में क्यों है? మొత్తం మంత్రిత్వ శాఖలన్నీ కూడా మీ పరివారంలోనే, మీ ఇంట్లోనే ఉన్నాయి. आप ये समझाइए कि धरनी पोर्टल से आपने लाखों लोगों की जमीन क्यों चुराई? మీ చేతిలోనే ఇప్పుడు ఈ రోజు ధరణి పోర్టల్ ఉన్నది. అంటే లక్షల ఎకరాల భూములు ఇలా అన్యాక్రాంతమై ఈ రోజు ఆగమ్య గోచరంలో ఉన్నాయి. आपने गरीब जनता से जमीन छीनी और अपने मित्रों को दी। పేదల నుంచి భూములు గుంజుకొని 20 लाख किसानों को आपने नुकसान पहुंचाया। 20 లక్షల ఎకరాల భూమిని పేదోళ్ళ నుంచి మీరు గుంజుకున్నారని చెప్పి రాహుల్ గాంధీ గారు ఇలా చెప్తున్నారు. तो कांग्रेस पर सवाल उठाने से पहले आप ये समझाइए तेलंगाना की जनता को
को ये आपने पिछले 10 साल में क्यों किया? ఈ 10 సంవత్సరాల్లో మీరు ఏం చేసిందని చెప్పి ఈరోజు రాహుల్ గాంధీ గారు అడుగుతున్నారు. कल शाम को मैं तेलंगाना के युवाओं से मिला. నిన్న రాత్రి నేను తెలంగాణ యువకులను అశోక్ నగర్ ఎక్స్ రోడ్ లో నేను కలిసినాను. अपना पैसा भर के पढ़ाई करते हैं, कोचिंग लेते हैं. మా పైసలు తెచ్చుకొని మేము చదువుకొని మేము కష్టపడితే और आपकी सरकार हर बार पेपर लीक करवा देती है. మేము మా కష్టంతో చదువుకుంటే మీ ప్రభుత్వం ప్రతిసారి పరీక్షలను ఈ రోజు రద్దు చేసింది, పేపర్లను లీక్ చేసింది. ये आप समझाइए, ఇది మీకు पेपर लीक क्यों होता है? ఎందుకు ఇట్లా युवाओं का జరుగుతుంది? भविष्य नष्ट क्यों होता है तेलंगाना में? युवाओं को रोजगार क्यों नहीं मिलता तेलंगाना में? యువకుల యొక్క భవిష్యత్తు ఏమైతుంది తెలంగాణలో? యువకుల యొక్క భవిష్యత్తు గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారు? ఇన్నిసార్లు పరీక్షలు రద్దు చేయడం ద్వారా, పేపర్లు లీక్ కావడం ద్వారా యువత భవిష్యత్తు ఏం కావాలని చెప్పి అలా మేము అడుగుతున్నాం. 8,000 किसानों ने आत्महत्या क्यों की? 8,000 పైచిలకు రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరిగినాయి? दलित बंधु स्कीम में आपके एमएलए 3 लाख रुपए का कट क्यों लेते हैं? దళిత బంధు స్కీమ్లో మీ ఎమ్మెల్యేలు ఒక్క అభ్యర్థి దగ్గర 3 లక్షల రూపాయలు ఎందుకు దోచుకున్నారు? सच्चाई है సత్యం कि केसीआर भ्रष्ट सरकार चलाते हैं. हिंदुस्तान की सबसे भ्रष्ट सरकार तेलंगाना की है. భారతదేశంలోనే కేసీఆర్ సర్కారు దుర్మార్గమైన భ్రష్టాచారాన్ని ఆచరించే ఒక సర్కార్గా ఇలా చరిత్రకెక్కింది. और नुकसान तेलंगाना की जनता को हुआ. అది మొత్తం నష్టం ఏమైందంటే తెలంగాణ ప్రజలకు నష్టం జరిగిపోయింది. आपने सपना देखा था, प्रजाला तेलंगाना का सपना देखा था. మన కల ఉండే, ప్రజల యొక్క తెలంగాణ అని మన కల ఉండే. रोजगार, పని, రోజు పని, दलित आदिवासी पिछड़ों పీడిత की వర్గాలకు, सरकार. ब्रदर लेट मी फिनिश देन यू स्पीक. पिछड़े आदिवासी दलितों की सरकार, దళిత ఆదివాసీ పీడిత వర్గాల యొక్క సర్కారు, किसानों की सरकार, రైతుల యొక్క సర్కారు. और आपको मिली एक परिवार की सरकार. కానీ మీరు ఒక్క పరివారం, మీ యొక్క కుటుంబం యొక్క పాలనే అయిపోయింది. दोराला सरकार. దొరల సర్కార్ అయింది. తెలంగాణ ప్రజల సర్కార్ కావాలని, దళితుల ఆదివాసీల పీడితుల యొక్క సర్కార్ కావాలని మేము కోరుకున్నాం. ఇది దొరల సర్కార్ కావాలని మీరు కోరుకున్నది దొరల సర్కార్ అయిందని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. तो प्रजाला सरकार का क्या मतलब है? ప్రజా సర్కార్ అంటే ఏంటి? कांग्रेस पार्टी की सरकार प्रजाला सरकार कैसे चलाएगी, मैं ये आपको कहना चाहता हूं. ప్రజల సర్కార్ అంటే ఎట్లా ఉంటుందో నేను మీకు చెప్తా. ఇప్పుడు सबसे पहले हमने 6 वायदे किए हैं. మేము 6 వాగ్దానాలు చేసిన. మొట్టమొదటిగా మీకు చెప్పాల్సింది, जैसे ही हमारी सरकार बनेगी ये 6 वायदे कानून बन जाएंगे. ఎప్పుడైతే మా సర్కార్ ఇక్కడ వస్తుందో ఈ 6 యొక్క గ్యారంటీలను మీకు ఇమ్మీడియట్ గా మేము పంపిణీ చేసే కార్యక్రమం మేము తీసుకుంటాం. पहली कैबिनेट मीटिंग में कांग्रेस पार्टी का चीफ मिनिस्टर इन 6 वायदों को कानून में बदल डालेगा. మొట్టమొదట ముఖ్యమంత్రి కేబినెట్ తో సమావేశమైన తర్వాత ఈ 6 అంశాల మీద మేము నిర్ణయం తీసుకొని వీటి అమలు కోసం మేము ప్రయత్నం చేస్తాం. सबसे पहला वायदा महालक्ष्मी स्कीम, महिलाओं का स्कीम. మొట్టమొదటిది మహాలక్ష్మి స్కీమ్. ఇలా 2,500 రూపాయలు ఒక మహిళకు మేము ఇవ్వబోతున్నాం. 2,500 रुपए हर महीने महिलाओं के बैंक अकाउंट में. ప్రతి నెల 2,500 రూపాయలు ప్రతి మహిళ ఇంటికి మేము మహిళకు చేర్చబోతున్నాం. आज आप गैस सिलेंडर के लिए आज आप गैस सिलेंडर के लिए 1,200 रुपए देते हो. ఈ రోజున మీరు గ్యాస్ సిలిండర్ కు 1,200 రూపాయలు మీరు చెల్లిస్తున్నారు. कांग्रेस पार्टी की सरकार जैसे ही आएगी 1,200 रुपए नहीं होगा, 500 रुपए का सिलेंडर होगा. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 500 రూపాయలకే మేము గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతున్నాం. आज तेलंगाना की महिलाएं बस के लिए पैसा देती हैं. हर महीने
तकरीबन 2000 रुपए उनकी जेब से निकलता है। चुनाव के एकदम बाद कांग्रेस पार्टी सरकार महिलाओं को बस में पूरे तेलंगाना में फ्री में जाने देगी। ఇప్పుడు మహిళలు ప్రతి నెల 2000 రూపాయల పైచిలకు ఆర్టీసీ బస్సులకు చెల్లిస్తున్నారు. మా ప్రభుత్వం రాగానే ఫ్రీగా మహిళలకు బస్ సౌకర్యం మేము ఉచితంగా కల్పించబోతున్నాం. तो देखिए 2500 रुपए आपके बैंक अकाउंट में, 700 रुपए गैस सिलेंडर के बचे और तकरीबन 2000 रुपए बस के आपके बचे। मतलब तकरीबन 5000 रुपए कांग्रेस पार्टी आपके बैंक अकाउंट में हर महीने डाल रही है। ఈ మొత్తం మీద ఈ 3 పథకాల మీద 5000 రూపాయలు మీ అకౌంట్ లో కాంగ్రెస్ ప్రభుత్వం వేస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. केसीआर ने किसानों की आत्महत्या करवाई, 8000 किसानों ने आत्महत्या की। हमारी सरकार किसानों की रक्षा करेगी। ఇలా 8000 పైచిలకు రైతులు ఆత్మహత్యలు చేసుకున్న తర్వాత ఇలా రైతుల గురించి ఒక ప్రేమ వల్కబోస్తుంది ప్రభుత్వం. 15000 रुपए हर एकड़ के लिए किसानों को हर साल। 15000 రూపాయలు ఒక ఎకరానికి ఒక కారుకు ఒక సంవత్సరానికి ఇవ్వబోతుంది కాంగ్రెస్ పార్టీ. और फ्री में बिजली और 24 घंटा बिजली किसानों को। ఉచితంగా ఉచిత కరెంటును కూడా 24 గంటలు ఇవ్వబోతుంది కాంగ్రెస్ పార్టీ. मजदूरों को 12000 रुपए हर साल। ఎవరైతే రైతు కూలీలు ఉంటారో పని చేసుకుంటూ వాళ్ళు ఉంటారో వాళ్లకు సంవత్సరానికి 12000 రూపాయలు ఇవ్వబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. तेलंगाना में बहुत से ऐसे परिवार हैं जिनके पास घर नहीं है, उनके लिए कांग्रेस पार्टी एक जबरदस्त स्कीम लाई है। तेलंगाना में बहुत सारे ऐसे लोग हैं जिनके पास घर नहीं है, उनके लिए ब्रदर ఎవరైతే लेट मी फिनिश, उनके लिए कांग्रेस पार्टी एक जबरदस्त स्कीम लाई है। ఇక్కడ తెలంగాణలో చాలా మందికి ఇండ్లు లేవు. వాళ్ళ కోసం ఒక జబర్దస్త్ ఒక ప్రణాళిక తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. जिसके पास भी घर नहीं है उसको कांग्रेस पार्टी घर बनाने के लिए 5 लाख रुपए बैंक अकाउंट में डालेगी। ఎవరికైతే ఇండ్లు లేవో ఆ ఇండ్లు లేని వాళ్లకు కాంగ్రెస్ పార్టీ 5 లక్షల రూపాయలు ఇవ్వబోతుందని చెప్పి తెలియజేస్తున్నాను. और जिन लोगों ने तेलंगाना की लड़ाई लड़ी थी, अपना खून दिया, अपना पसीना दिया, उनके लिए भी हम प्लॉट देने वाले हैं। ఎవరైతే తెలంగాణ కొరకు పోరాడిండ్రో ఎవరైతే తెలంగాణ కొరకు ఉద్యమించిండ్రో వాళ్ళ కోసం మేము 250 గదాలతో ఒక ప్లాట్ కూడా ఇవ్వబోతున్నామని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం उनका आदर करने के लिए 250 स्क्वायर यार्ड का प्लॉट उनको कांग्रेस पार्टी देगी। వాళ్ళ కోసం ఒక 250 గదాల్లో మేము ఇంటి ప్లాట్ ఇవ్వబోతున్నామని చెప్పి అలా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. कल मैं युवाओं से मिला, उन्होंने मुझे पेपर लीक के बारे में बोला, उन्होंने बेरोजगारी के बारे में मुझे बोला। నిన్న నిరుద్యోగులు కలిసిండ్రు, పేపర్ లీక్ మీద చెప్పిండ్రు, తర్వాత వాళ్లకు పని లేని పరిస్థితిని కూడా మాకు వివరించిండ్రు. उनके लिए हम विद्या भरोसा कार्ड लाए हैं। 5 लाख रुपए कॉलेज, यूनिवर्सिटी और कोचिंग में सहायता के लिए। ఎవరైతే అట్లాంటి విద్యార్థులు నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళ కోసం కాలేజ్ ఫీజు కోసం, ట్యూషన్ ఫీజు కోసం, కోచింగ్ ఫీజు కోసం 5 లక్షల రూపాయలు యువ భరోసా కింద కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోతుందని చెప్పి తెలియజేస్తున్నాం. और हर मंडल में कांग्रेस पार्टी की सरकार आपके लिए तेलंगाना इंटरनेशनल स्कूल खोलेगी। ప్రతి మండలంలో తెలంగాణలో ఇంటర్నేషనల్ స్కూల్ ను కూడా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయబోతుందని రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. उस सरकारी स्कूल में आपको प्राइवेट स्कूल से बेहतर शिक्षा मिलेगी। ప్రైవేట్ స్కూల్ కంటే మెరుగైన విద్య ఆ ఇంటర్నేషనల్ స్కూల్లో కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోతుందని చెప్పి మేము భరోసా ఇవ్వబోతున్నాం. जो लोग आज प्राइवेट स्कूल में जाते हैं वो सारे के सारे लोग
इन स्कूलों में जाना चाहेंगे। ఎవరైతే ప్రైవేట్ స్కూళ్ళకు ఎక్కువ ఫీజులు పెట్టి చెల్లించలేకపోతున్నారో వాళ్ళందరూ కూడా ఈ స్కూళ్ళకు పోయే అవకాశం ఉంటుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. बुजुर्गों के लिए कांग्रेस पार्टी చేయూత योजना लाई है। చేయూత యోజన అనేది ఒకటి కొత్తగా ప్రవేశపెట్టినాం. 4,000 रुपए हर महीने इनके बैंक अकाउंट में। ఇంతకు ముందు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత వస్తుండనో గాని మా ప్రభుత్వం వచ్చినాక 4,000 రూపాయలు వృద్ధుల కోసం పెన్షన్లను మేము ఇవ్వబోతున్నాం. డైరెక్ట్ గా అది వాళ్ళకి అకౌంట్ లోకి పోబోతుందని చెప్పి తెలియజేస్తున్నాం. भाई और बहनों, जहां भी हमारी सरकार बनती है, मैं कांग्रेस के चीफ मिनिस्टर को एक बात कहता हूं। రేపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ముఖ్యమంత్రితో మేము ఒకటి చెప్పబోతున్నాం. जितना पैसा विपक्ष के लोग अरबपतियों को देते हैं, चोरी करते हैं, उतना पैसा कांग्रेस पार्टी की सरकार को गरीबों को देना है। ఇన్ని రోజులు తెలంగాణ ప్రజల యొక్క సొమ్ము ఎంత దోచుకున్నారో వాటిని మా ముఖ్యమంత్రితో కక్కిస్తామని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. जितना पैसा इस केसीआर ने आपसे चोरी किया, ఎన్ని పైసలైతే మీ నుంచి ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ దోచుకున్నాడో उतना ही पैसा कांग्रेस पार्टी की सरकार आपके बैंक अकाउंट में डालनी जा रही है। అన్ని పైసల్ని కూడా మీ బ్యాంక్ అకౌంట్ లో వేపించడానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రికి నేను మాట్లాడతా అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. एक आखिरी बात मैं आपसे कहना चाहता हूं। చివరగా ఒక్క విషయం చెప్తా. पहले तेलंगाना में बीजेपी के लोग छाती फैला के घूमते थे। ఇంతకు ముందు బీజేపీ వాళ్ళు చాలా ఛాతిని ఇట్లా విరుచుకొని బయటకు వచ్చిండ్రు. जहां भी जाते थे छाती फैला के ऐसे घूमते रहते थे। ఛాతి ఇట్లా పెట్టుకొని "ఓ" అని కూడా నడుచుకొచ్చి వచ్చిండ్రు. कांग्रेस पार्टी ने उनकी सारी की सारी गैस निकाल दी। మొత్తం కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఛాతిని ఇలా గ్యాస్ తీసి పడేసింది వాళ్ళదని చెప్పి తెలియజేస్తున్నా. जैसे गाड़ी में आमतौर से क्या होता है, गाड़ी में पंचर होता है तो एक टायर में पंचर होता है। మామూలుగా ఒక్క టైర్ పంచర్ అవుతుంది గాలి తీస్తే గాని कांग्रेस पार्टी ने बीजेपी की गाड़ी के चारों टायर पंचर कर दिए నాలుగు ఇళ్లలో కూడా గాలి తీసిన పరిస్థితి ఉంది. और टायर फाड़ के उठा के फेंक दिए। మొత్తం తీసి పడేసి మొత్తం గాలి తీసి కాంగ్రెస్ పార్టీ పక్కన పడేసింది. तो बीजेपी को हमने यहां खत्म कर दिया है। ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బీజేపీని ఖతం చేసి పడేసింది. अब क्या हो रहा है, अब ये तीनों पार्टियां बीजेपी, केसीआर और एमआईएम एक साथ मिल गई हैं। ఇక ఇప్పుడు ఏమైంది తెలుసా మీకు? బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఇవి ఒకటైపోయినాయి. बीआरएस लोकसभा में नरेंद्र मोदी की मदद करती है। బీఆర్ఎస్ రేపు లోక్సభలో అంటే ఎంపీలకు బీజేపీకి సపోర్ట్ చేయబోతున్నది. आप कहोगे कैसे? आप कहोगे हाउ? ఎట్లా ఎట్లా చేయబోతున్నది? जीएसटी में मदद की, नोटबंदी में मदद की, किसान बिल में मदद की। జీఎస్టీలో మద్దతు చెప్పింది, రైతు బిల్లులకు మద్దతు చెప్పింది, జరిగిన అన్ని పార్లమెంట్లో జరిగిన బిల్లులందరికీ కూడా బీఆర్ఎస్ మద్దతు చెప్పింది. मैं नरेंद्र मोदी पर आक्रमण करता, टीआरएस के लोग चिल्लाते तंग करने के लिए। నేను మోడీని నేను చుట్టుముట్టాలని పోతే బీఆర్ఎస్ అడ్డుకుంటది. मगर अगर आप बीआरएस और बीजेपी का रिश्ता समझना चाहते हो तो फिर आपको ईडी, सीबीआई और इनकम टैक्स डिपार्टमेंट समझना पड़ेगा। వీళ్ళ యొక్క బంధం చెప్పాలంటే ఎప్పుడు కూడా వీళ్ళను ఇన్ని అక్రమాలు చేసినా, ఇన్ని దుర్మార్గాలు చేసినా ఈడీ, सीबीआई మాత్రం కేసీఆర్ దగ్గరికి రాదు. अब देखिए, मैं बीजेपी से लड़ता हूं, 24 घंटे मेरे ऊपर वो केस लगाते रहते हैं। 24 केस लगाए मेरे ऊपर। ఏ మాత్రం బీజేపీ మీద నేను కొట్లాడినా 24 గంటల్లో నా మీద కేసు అవుతుంది. 24 केस लगाए मेरे ऊपर। 24 కేసులు నా మీద పెట్టిన పరిస్థితి ఉన్నది. मेरा घर छीन लिया, ఇల్లు తీసేసుకున్నారు, मेरी लोकसभा की मेंबरशिप रद्द कर दी, నా యొక్క లోక్సభను కూడా తీసేసిండ్రు. घर छीना, मैंने कहा ले जाओ, तुम्हारा घर मुझे नहीं चाहिए, ले నాకు घर లేకపోయినా తీసేసుకోండి అని చెప్పినా మీరే నా ఇల్లు అని చెప్పి, దేశమే నా ఇల్లు అని చెప్పి నేను వెళ్ళి బయటికి వెళ్ళినా.
मेरा घर, ये तुम्हारा घर मुझे नहीं चाहिए। मेरा घर हिंदुस्तान के करोड़ों गरीबों के दिल के अंदर है। నాకు మీ ఇల్లొద్దు ఈ భారతదేశంలో ఉన్న ఈ కోట్లాది మంది ఇల్లు నావే, వాళ్ళ గుండెల్లో నేను ఉంటా అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు. बीआरएस के नेता केसीआर पर एक केस नहीं है। బీఆర్ఎస్ కా నేత ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఆయన మీద ఒక్క కేసు కూడా లేదు. ना सीबीआई, ना ईडी, ना इनकम टैक्स। నా సిబిఐ లేదు, ఈడీ లేదు, ఇన్కమ్ ట్యాక్స్ లేదు. मेरी छाती पर 24 मेडल लगे हुए हैं। నా దాని మీద 24 కేసులు ఉన్నాయి. 24 केस है, मेडल है वो। నా మీద 24 కేసులు ఉన్నాయి. केसीआर की छाती पे एक भी मेडल नहीं है। కేసీఆర్ ఛాతి మీద ఒక్క కేసు కూడా లేదు. एक केस नहीं है। ఒక్క కేసు కూడా లేదు. उसका बीजेपी ने घर नहीं छीना। వాళ్ళనేమి ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళగొట్టలేదు. महल में रहते हैं। మహల్ మే ఉంటారు, రాజకోటల్లో ఉంటారు, గడిలలో ఉంటారు. వాళ్ళు उनकी एमएलए शिप रद्द नहीं की। వాళ్ళ ఎమ్మెల్యే మీద ఎలాంటి కేసులు కూడా ఉండవు. पूरी मदद केसीआर की नरेंद्र मोदी करता रहता है। పూర్తి మద్దతు కేసీఆర్ కు నరేంద్ర మోడీది ఉన్నదని చెప్పి తెలియజేస్తున్నా. कोई केस नहीं, कोई धमकी नहीं, पूरी की पूरी मदद उस साइड से करता है। కేసు లేదు, ఏమీ లేదు. ప్రతి అంశంలో ఇలా ఈ కేసీఆర్ కు మోడీ మద్దతు ఉన్నది. लोकसभा में देश में केसीआर उनकी मदद करता है, तेलंगाना में मोदी इनकी करता है। లోక్సభలో బీఆర్ఎస్ ఇలా బీజేపీకి మద్దతు చెప్తుంది, బీజేపీ ఇక్కడ రాష్ట్రంలో కేసీఆర్ కు బీఆర్ఎస్ కు మద్దతు చెప్తారు. मेरा लक्ष्य सबसे पहले तेलंगाना में बीआरएस को हराने का है। నా యొక్క లక్ష్యం తెలంగాణలో బీఆర్ఎస్ ను ఓడగొట్టాలని నా లక్ష్యం ఉన్నది. वो आपका भी लक्ष्य है, అది మీ లక్ష్యం కూడా కావాలి. मगर मेरा दूसरा भी लक्ष्य है। రెండో లక్ష్యం కూడా ఉన్నది. तेलंगाना के बाद हम नरेंद्र मोदी को जाके नेशनल लेवल पे हराने जा रहे हैं। రేపు తెలంగాణలో గెలిచిన తర్వాత రేపు కేంద్రంలో కూడా పోయి మోడీని ఓడగొడదామని చెప్పి నేను తెలియజేస్తున్నా. हम उसको नहीं छोड़ने वाले, మనమేం వాళ్ళని వదిలిపెట్టాం, మోడీని కూడా వదిలిపెట్టాం. क्योंकि ये पार्टनरशिप है नरेंद्र मोदी की और बीआरएस की, केसीआर की। ఎందుకంటే వాళ్ళకు పార్ట్నర్షిప్ ఉంది, భాగస్వామ్యం ఉంది. గులాబీకి కమలంకు రెండు పువ్వులే, వాళ్ళకి ఆ పార్ట్నర్షిప్ ఉంది. केसीआर चाहता है कि दिल्ली में नरेंद्र मोदी रहे, तेलंगाना में वो रहे। नरेंद्र मोदी चाहता है तेलंगाना में केसीआर रहे, दिल्ली में वो रहे। వాళ్ళు ఏమనుకుంటుండ్రు, నరేంద్ర మోడీ అనుకుంటుండు నాకు తెలంగాణలో కేసీఆర్ ఉండని చెప్పి, కేసీఆర్ ఏమనుకుంటుండు నాకు నరేంద్ర మోడీ ఢిల్లీలో ఉన్నాడని చెప్పి అనుకుంటారు. ఒకరికొకరు మద్దతుగా ఉన్నారు. कांग्रेस पार्टी दोनों को हराना चाहती है। కాంగ్రెస్ పార్టీ सच्ची लड़ाई कांग्रेस पार्टी से है। వాళ్ళిద్దరికి తెలుసు కాంగ్రెస్ పార్టీ వీళ్ళని ఓడగొడుతుందని, అంతకంటే మంచి పార్టీ అని కూడా వాళ్ళిద్దరికి తెలుసు. ये दोनों दोराला सरकार चलाते हैं, हम प्रजाला सरकार चलाना चाहते हैं। వాళ్ళిద్దరు కలిసి దొరల సర్కార్ ఏర్పాటు చేయాలనుకుంటున్నారు, మనం ప్రజల సర్కార్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. वो अदानी की चलाता है और ये यहां पे अपने परिवार की चलाता है। అక్కడ వాళ్ళు ఇద్దరు ముగ్గురు పరిపాలిస్తుంటే ఇక్కడ కేసీఆర్ కుటుంబం పరిపాలిస్తున్నది. एक तीसरी पार्टी है एमआईएम। తీసరి పార్టీ, మూడో పార్టీ ఎంఐఎం ఉన్నది. इनको आप देखिए, जहां भी कांग्रेस पार्टी बीजेपी से लड़ती है वो अपने कैंडिडेट डाल देते हैं। ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ బీజేపీతో కొట్లాడుతుందో అక్కడ ఎంఐఎం క్యాండిడేట్ ఉంటాడు. असम में इनका कोई वोट नहीं है, मगर आपको सारे के सारे कैंडिडेट मिलेंगे। అస్సాంలో వాళ్ళకు ఏ పట్టు లేదు, కానీ అస్సాంలో వాళ్ళు నిలబడ్డారు. राजस्थान में मिलेंगे, गोवा में मिलेंगे, రాజస్థాన్ प्रदेश में मिलेंगे। जहां भी कांग्रेस पार्टी बीजेपी से लड़ती है वहां एमआईएम इनकी मदद करती है। ఎక్కడ కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుందో బీజేపీ ఖిలాఫ్ అక్కడ ఎంఐఎం వచ్చి మనకు ఇబ్బంది పెడుతున్నది, అక్కడ పోటీ చేస్తున్నది. और इनके कैंडिडेट कौन देता है? बीजेपी देती है। వాళ్ళకి ఎవరు క్యాండిడేట్ ఇస్తారా అని అంటే ఎంఐఎం కు బీజేపీ క్యాండిడేట్ ఇస్తారు. అక్కడ जिस कैंडिडेट से कांग्रेस पार्टी को सबसे ज्यादा नुकसान होगा वो कैंडिडेट एमआईएम देती है, बीजेपी की मदद करने के लिए। ఎవరైతే ఎక్కువ కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తారో అట్లాంటి క్యాండిడేట్ ను బీజేపీ ఎంఐఎం కి ఇస్తుంది. అక్కడ ఎంఐఎం మనల్ని ఓడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నది. इसीलिए कांग्रेस पार्टी को पूरा समर्थन दीजिए और यहां तेलंगाना में कांग्रेस पार्टी की सरकार लाइए।
కాబట్టి ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీకి తెలుసు. ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యూహాలతో రేపు కాంగ్రెస్ పార్టీ ముగ్గురిని కూడా చిత్తు చేసి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి और రాబోతుంది. देश में नरेंद्र मोदी ने नफरत और हिंसा फैला रखी है। దేశంలో నరేంద్ర మోడీ విద్వేషాన్ని రెచ్చగొడుతున్నాడు. ये देश को कमजोर करता है। ఈ దేశాన్ని చాలా తగ్గించే ప్రయత్నం చేస్తున్నాడు. नफरत से देश कमजोर होता है। విద్వేషంతో దేశం యొక్క విలువ తగ్గిపోతున్నది. इसीलिए कांग्रेस पार्टी ने नारा दिया है, नफरत के बाजार में मोहब्बत की दुकान खोल रहे हैं हम। అందుకోసమే మేము విద్వేషాల బజారులో ప్రేమ అనే కొట్టు పెట్టినాం. అది రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో అది అర్థమైందని చెప్పి తెలియజేస్తున్నారు. इसीलिए आपकी जरूरत है, आपकी मदद की जरूरत है। पहले तेलंगाना में मोहब्बत की दुकान, उसके बाद दिल्ली में मोहब्बत की दुकान खोलनी है। ये भाईचारे का देश है, नफरत का देश नहीं है, मोहब्बत का देश है। और यहां मोहब्बत होनी चाहिए, नफरत नहीं। దానికోసం మీ అందరి మద్దతు కావాలి. తెలంగాణలో కూడా ప్రేమ కొట్టును కాంగ్రెస్ పార్టీ పెడుతున్నది. దానికి మీ మద్దతు కావాలి. అది తెలంగాణలోనే కాదు, రేపు దేశంలో కూడా గెలవడానికి మీ ప్రజల మద్దతు కావాలని చెప్పి రాహుల్ గాంధీ గారు కోరుతున్నారు. आप सब दूर दूर से आए, इसके लिए दिल से आपका धन्यवाद करना चाहता हूं। మీరు ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చిండ్రు. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. नमस्कार, जय हिंद, जय तेलंगाना। నమస్కార్, జై హింద్, జై తెలంగాణ.